నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ఇద్దరు మావోయిస్టు మిలిషియా సభ్యుల అరెస్ట్. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధిలోని మారేడుమిల్లి మండలం పుల్లంగ అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మావోయిస్టు సభ్యులు సమావేశం అవుతున్నారనే పక్కా సమాచారం రావడంతో రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ ఆధ్వర్యంలోని మారేడుమిల్లి ఎస్ఐ మరియు స్పెషల్ పార్టీ సిబ్బందితో దాడి చేయగా ఇద్దరు మిలిషియా సభ్యులు పట్టుబడుగా మిగిలినవారు తప్పించుకున్నట్లు డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు. అరెస్టు చేసిన ఇద్దరు మావోయిస్టు సభ్యుల నుండి బ్యాగులు, మందుపాత్ర పేలుడు సామాగ్రి మరియు వైర్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఏఓబీ ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉన్నట్లు గుర్తించామన్నారు. కొన్ని ఏజెన్సీ గ్రామాల్లో మావోయిస్టులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడం కూడా మావోయిస్టు కార్యకలాపాలు బలహీన పడటానికి ఒక కారణంగా పేర్కొన్నారు. ఏజెన్సీలో పర్యటించే పర్యాటకులుగాని, రాజకీయ నాయకులుగాని ఎటువంటి ఆందోళనలకు గురి కావద్దని పేర్కొన్నారు. ప్రస్తుత ఏజెన్సీ ప్రాంతంలో నివసించే గరిజనులు మావోయిస్టులను వ్యతిరేకిస్తున్నారని, అభివృద్ధిని కోరుకుంటున్నారని, ఎవరు కూడా మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితులు అవడం లేదని సూచించారు. ఈ సమావేశంలో మారేడుమిల్లి సిఐ, ఎస్ఐ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వెళ్ళే టైంకి అప్పటికే అక్కడ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. సో ఆ మీటింగ్లో ఈ పోలీసులు వస్తున్నారని సమాచారం రావడంతోనూ లేకపోతే ఇక్కడ సౌండ్స్ వల్ల చాలామంది పారిపోవడం జరిగింది. మీటింగ్లో చాలామంది పారిపోవడం జరిగింది. ఈ పారిపోయిన తర్వాత మనకు అక్కడ ఇద్దరైతే మాత్రం దొరికారు. సో ఆ ఇద్దరిని మనం అక్కడే కస్టడీలోకి తీసుకోవడం, ఇమీడియట్గా వాళ్ళ దగ్గర ఏ మెటీరియల్స్ ఉన్నాయో మెటీరియల్స్ వాళ్ళ దగ్గర బ్యాగ్స్ అవి ఇవి మనం సెర్చ్ చేస్తే ఫస్ట్లీ మనకి అక్కడ ముందు చూపించిన విధంగా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ అంటే మందు పాత్రలకు సంబంధించిన మెటీరియల్స్ వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది. సో ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్కి సంబంధించి మనం వాళ్ళ ఆరా తీసాం. అసలు ఎందుకు మీ దగ్గర ఉన్నాయనుకుంటే వాళ్ళు చెప్పారు. సో వీళ్ళు ఇద్దరు ఎవరైతే మనకి దొరికిన వాళ్ళు ఉన్నారో వీళ్ళిద్దరు కూడా 2020లోనే మావోయిస్ట్ నిషేధిత మావోయిస్ట్ పార్టీలోకి వీళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. నక్సల్ పార్టీలోకి జాయిన్ అయ్యి సో అప్పటి నుంచి ఇక్కడ ఉంటూనే వాళ్ళతో కూడా తిరుగుతూ వాళ్ళకి రకరకాలుగా ఏమంటారు వాళ్ళకి కావాల్సిన లాజిస్టిక్స్ అంటే అది ఫుడ్ అవ్వచ్చు, వస్త్రాలు అవ్వచ్చు, ఏవైనా ఎప్పటికప్పుడు సప్లై చేయడం అనేది వీళ్ళు కార్యక్రమంగా పెట్టుకున్నారు. సో ఇది పెట్టుకోవడంతో పాటు ఇప్పుడు మీటింగ్ ఒకటి జరుగుతుంది 2024 సంవత్సరం డిసెంబర్లో కూడా వీళ్ళిద్దరూ స్పెసిఫిక్గా మావోయిస్టులకి బియ్యం సప్లై చేయడం, అక్కడ వాళ్ళకి కావాల్సిన డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ సప్లై చేయడం, ఫుడ్ పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు చేశారు. చేసిన తర్వాత ఈరోజు వీళ్ళు పెట్టుకున్న మీటింగ్తో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పెట్టుకున్న మీటింగ్ నుంచి వీళ్ళకి కొన్ని ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ అందడం. సో దానితో పోలీసులు మనం రెగ్యులర్గా అక్కడ రోడ్ ఓపెనింగ్ అనేమో లేకపోతే రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అంటే ఏంటంటే ఏరియా సేఫ్టీగా ఉంచడం కోసం, ఏరియా సేఫ్గా ఉంటే అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ పెరుగుతుంది అనే ఉద్దేశంతో మనం మన రెగ్యులర్ ప్రోగ్రామ్స్ అని చేసుకుంటూ ఉంటాం. అది మనం చేస్తాము, మన తాలూకా సూపర్విజన్లో అక్కడ ఉన్న సెంట్రల్ ఫోర్సెస్ చేస్తే ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో ఈ పోలీస్ బలగాల మీద ఒక రకమైన ఏవైనా ఒక బ్లాస్ట్ చేయాలి, పోలీసులని బలగాలను హతమార్చాలి, సో వాళ్ళతో ఏమంటారు స్ఫూర్తిని దెబ్బతీయాలనే ఉద్దేశంతో వీళ్ళు మెటీరియల్స్ తీసుకోవడం జరిగింది. సో ఆ మెటీరియల్సే మనం తీసుకున్నాం. ఈ మెటీరియల్స్ అనేవి ఒక పొటెంట్ బ్లాస్ట్ని చేయగలిగే మెటీరియల్స్ ఇవన్నీ కూడా. సో ఇమీడియట్గా ఇద్దరి దగ్గర మెటీరియల్స్ దొరికాయి. సో వాళ్ళిద్దరూ చెప్పిన నివేదిక ప్రకారం అంటే వాళ్ళగానే చెప్పిన నివేదిక ప్రకారం ఒకసారి దొరికిపోయిందని చెప్పిన నివేదిక ప్రకారం 2028లో వాళ్ళు జాయిన్ అయ్యారు. 2020లో జాయిన్ అయ్యారు. 2020లో జాయిన్ అయ్యి అప్పటి నుంచి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. వచ్చిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఈరోజు జరిగిన మీటింగ్స్, రకరకాల మీటింగ్స్, ఈరోజు జరిగిన మీటింగ్ మీద మనకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల నేను దొరికాను. సో ఇందులో ఒక గుడిసె గ్రామం పుల్లంగి పంచాయతీకి చెందిన ఒక వ్యక్తి ఒకరైతే, సో ఇదే పుల్లంగి పంచాయతీలో పీడమరి గ్రామానికి చెందిన వేరే వ్యక్తి, వీళ్ళిద్దరిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరిని ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేసి అంటే ఏ సెక్షన్స్ అయితే మనకి అప్లికబుల్ అవుతాయో సో అవి ఎక్స్ప్లోజివ్స్కి సంబంధించిన సెక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే అన్లాఫుల్ అసెంబ్లీకి సంబంధించిన సెక్షన్ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీకి సంబంధించిన సెక్షన్స్, ఇట్లాంటి రకరకాల సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్స్ అన్నీ కూడా వేసేసి ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీళ్ళని రిమాండ్ పంపించడం కూడా జరుగుతుంది.